ఈరోజు మనం మన నమ్మకం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. 12 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ తన నమ్మకంతో ఎలా స్వస్థత పొందిందో, దేవుడు ఆమెను ఎలా గౌరవించాడో ఈ సందేశం ద్వారా ధ్యానిద్దాం. మనసులో కలిగిన తలంపు. ఆ స్త్రీ ఎందరో వైద్యుల దగ్గరకు వెళ్ళినా బాగుపడలేదు. కాని ఆమె మనసులో ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు బాగుపడతాను అని. ఈ ఆలోచన ఆమెకు దేవుడే ఇచ్చాడు. 12 ఏళ్లపాటు ఆమె తన నమ్మకాన్ని వదులుకోకుండా ఉన్నందుకు దేవుడు ఆమెను ఘనపరచాలని ఈ మార్గాన్ని చూపాడు. ఆమె నమ్మకం నేడు మనందరికీ ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. నమ్మకాన్ని పరీక్షించే దేవుడు. దేవుడు మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల బాధల్లో ఉన్నప్పుడు, లేదా అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం దేవునిమీద ఎంత నమ్మకం ఉంచుతున్నామో ఆయన చూస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనలో నమ్మకాన్ని కనుగొంటాడా అని వాక్యం అడుగుతోంది. కాబట్టి మన కష్టాల్లో కూడా దేవుని చెయ్యి వదలకుండా పట్టుకోవాలి. అదే నిజమైన విశ్వాసం. అకస్మాత్తుగా వచ్చే దీవెనలు. ఎవరైతే తమ నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటారో వారికి దేవుడు అకస్మాత్తుగా అద్భుతాలు చేస్తాడు. సడన్గా ఉద్యోగం రావడం, వ్యాపారంలో లాభాలు రావడం, లేదా అనారోగ్యం నుండి స్వస్థత పొందడం జరుగుతుంది. దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. మన గతంలోని చేదు జ్ఞాపకాలను తుడిచివేస్తాడు. మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. 12 ఏళ్లు ఒంటరిగా గదిలో గడిపిన ఆ స్త్రీకి దేవుడు ఒక్కరోజులో సమాజంలో గొప్ప గౌరవాన్ని తిరిగి ఇచ్చాడు. కృతజ్ఞత కలిగిన హృదయం. 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు. కాని వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. మనకు నమ్మకం ఉండటమే కాదు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కూడా ఉండాలి. ఆరోగ్యం కంటే, సంపద కంటే దేవునిమీద ఉండే నమ్మకం 1,00,000 రెట్లు గొప్పది. మీ నమ్మకాన్ని దేవుడు లెక్కపెడుతున్నాడు. ఆయన మిమ్మల్ని త్వరలోనే దీవించబోతున్నాడు. ప్రార్థన. నజరేయుడైన యేసయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డనూ దీవించండి. కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు తమ నమ్మకాన్ని కోల్పోకుండా వారిని బలపరచండి. గతంలో చేసిన పొరపాట్లను క్షమించి వారి